Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఈ రోజు మన వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఒక మోడల్ పేపర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అందులో మొదటగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. ఈ ఇయర్ మనకి న్యూ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మనకు 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 మార్క్ క్వశ్చన్స్ గతంలో మీరు కొన్ని టెస్టులు అయితే రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ SA1 కానీ రీసెంట్గా జరిగినటువంటి ప్రీ ఫైనల్ కానీ రాయడం జరుగుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్లో పెట్టినటువంటి ప్రాక్టీస్ టెస్టులను అయితే రాయడం జరిగి ఉంటుంది. ఈ టెస్టులలో మ్యాథ్స్ ఎగ్జామ్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథ్స్ ఎగ్జామ్లో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సో టోటల్గా 12 మార్క్స్. ఈ 12 క్వశ్చన్స్ కూడా టెక్స్ట్ బుక్లో లేనటువంటి క్వశ్చన్స్నే ఇవ్వడం జరుగుతుంది కూడా. అంటే టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ అంటే అర్థము అసలు సబ్జెక్ట్కి సంబంధం లేని క్వశ్చన్స్ అని కాదు. సబ్జెక్ట్కి 100% రిలేటెడ్ క్వశ్చన్సే. కాకపోతే ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో అయితే ఉండవు. కానీ టెక్స్ట్ బుక్లో ఆ లెసన్ చెప్పేటప్పుడు వచ్చినటువంటి డెఫినేషన్స్, అదేవిధంగా నోట్ పాయింట్స్, ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఈ మోడల్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఐ హోప్ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. దట్ ఈస్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 దట్ డివైడ్స్ 80 అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ అయితే మీరు అర్థం చేసుకోగలగాలి. సో ఏమని అడిగారు, 2కి వచ్చేటటువంటి హైయెస్ట్ పవర్ ఎంత, ఆ నెంబరు 80ని డివైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ మనము 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాలి. ఓకే, సో A80 first check with first prime number 2, 40s are, again 2, 20s are, again 2, 10s are, again 2, 5s are, now 5, 1s are. So 18 ఏమని రాయొచ్చు, 2 పవర్ 4 ఇక్కడ గమనించండి, 2 into 2 into 2 into 2, 2 పవర్ 4 into 5 పవర్ 1. ఇప్పటికే మీకు ఆన్సర్ అనేది అర్థమై ఉంటుంది. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2? ద పవర్ ఆఫ్ 2 ఈజ్ 4. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 4 అని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా మరి సెకండ్ క్వశ్చన్ని గమనించండి. మీరు సెకండ్ క్వశ్చన్ని గమనించినట్లయితే స్టేట్మెంట్ ఏ, zeros of a polynomial x minus 2 is 2. Zeros of a polynomial x minus 2 is 2 and zeros of a polynomial 2 minus x is 2 అని ఇవ్వడం జరిగింది. అంటే x minus 2 అనే పాలినోమియల్కి 0, 2 అంట. ఒక పాలినోమియల్ మనకి ఇచ్చినప్పుడు ఆ పాలినోమియల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వాట్ ఈస్ ద గివెన్ పాలినోమియల్? What is the given polynomial? X minus 2 is the given polynomial, that is x minus 2 అని రాసిన తర్వాత ఈ పాలినోమియల్కి మనం 0 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాలినోమియల్కి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాము. రాసిన తర్వాత ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్స్ టు +2 -2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే 0 + 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ 2, విచ్ మీన్స్ 2 ఈజ్ ద జీరో ఆఫ్ x minus 2. అంటే స్టేట్మెంట్ ఏ అనేది మనకు కరెక్టే. అదేవిధంగా స్టేట్మెంట్ బిని ఒకసారి పరిశీలించినట్లయితే 2 ఈజ్ ద జీరో ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అన్నాడు. 2 మైనస్ ఎక్స్ అనే పాలినోమియల్కి కూడా 2 అనేది 0 అవుతుందంట. ఒకసారి చెక్ చేద్దాం. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ.
సో స్టేట్మెంట్ బి మీరు గమనించినట్లయితే 2 మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 అని రాస్తాము. ఎందుకంటే 2 మైనస్ ఎక్స్ అనే పాలినోమియల్కి ఇప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈజ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 2 అటు సైడ్ వెళ్ళినట్లయితే -2 అవుతుంది. దట్ ఈజ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 -2 -2. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 విచ్ మీన్స్ 2 ఈజ్ ద జీరో ఆఫ్ 2 మైనస్ ఎక్స్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే కాబట్టి సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In triangle ABC, AB square plus BC square is equals to, sorry, AB square equal to BC square plus AC square, then right angle is at dash అన్నాడు. ఒకసారి మనం పైథాగరస్ థీరం అయితే గుర్తు తెచ్చుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం. దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమ్ ఈస్ ABC. ABC ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఈజ్ అట్ B. సో దీనికి పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే పైథాగరస్ థీరం స్క్వేర్ ఆఫ్ హైపోటనస్, హియర్ హైపోటనస్ ఈజ్ AC. సో స్క్వేర్ ఆఫ్ హైపోటనస్ AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రైట్ హ్యాండ్ సైడ్ని ఇక్కడ AB అండ్ BCలో కామన్గా B అనే వర్టెక్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు డయాగ్రామ్ని గమనించండి. B అనే వర్టెక్స్ దగ్గరే మనకు 90 డిగ్రీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థము ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఏ వర్టెక్స్ అయితే 2 టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ వర్టెక్స్ దగ్గరే 90 డిగ్రీస్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC, AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్లో వాట్ ఈస్ ద కామన్ వర్టెక్స్? దట్ ఈస్ C. దేర్ఫోర్ రైట్ యాంగిల్ ఈజ్ అట్ C. Next, fourth question. A and B are disjoint, then A intersection B is equals to అని ఇవ్వడం జరిగింది. A and B are disjoint sets. సో A, B disjoint sets అయితే మరి A intersection B ఏమవుతుంది? ఓకే, so I consider two sets. A set is denoted with, first of all, a set is denoted with circles. So this is set A and this is set B. Okay, two sets are there. This is set A and this is set B. ఈ రెండు సెట్స్లో ఈ స్పేస్ వచ్చి కామన్ ఎలిమెంట్స్ని డినోట్ చేస్తుంది. అదేవిధంగా ఈ స్పేస్ ద సెట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ఓన్లీ. ఓకేనా, దిస్ ఈజ్ A మైనస్ B అండ్ దిస్ పార్ట్ డినోట్స్ A ఇంటర్సెక్షన్ B అండ్ దిస్ పార్ట్ డినోట్స్ B మైనస్ A. B మైనస్ A ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక 2 సెట్స్ తీసుకుందాము. దట్ ఈస్ సెట్ A, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8. ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్. అదేవిధంగా సెట్ B తీసుకున్నట్లయితే 1, 3, 5, 7. ఈ రెండు సెట్స్కి ఇంటర్సెక్షన్ చేద్దాం. ఇంటర్సెక్షన్ అంటే మీ అందరికీ తెలుసు, ఈ రెండు సెట్స్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్. ఈ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ అనేవి లేవు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో అసలు కామన్ ఎలిమెంటే లేదు, అంటే ఎలిమెంట్సే రావన్నమాట. దేర్ ఫోర్ అలాంటి సెట్ని, ఒక సెట్లో ఎలిమెంట్సే లేకపోతే అలాంటి సెట్ని నల్ సెట్ అంటారు. సో హియర్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలంటే మీకు డిస్జాయింట్ సెట్స్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో 2 సెట్స్ ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ సెట్స్
ఇఫ్ దోస్ టూ సెట్స్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్, రెండు సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఆ రెండు సెట్స్లో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేనట్లయితే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాము. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఆ రెండు సెట్స్కి ఇంటర్సెక్షన్ అనేది పై అవుతుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పై ఆర్ ఎంటీ సెట్ అని రాస్తే సరిపోతుంది. ఇదే క్వశ్చన్ లాగా ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. ఏమని అడుగుతాడంటే వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ అని అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్? ఇక్కడ గమనించినట్లయితే దిస్ ఈజ్ వన్ సెట్ అండ్ దిస్ ఈజ్ వన్ సెట్. ఈ రెండు సెట్స్ రెండు కూడా దూరంగా ఉండడం జరిగింది. అంటే ఈ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ లేకపోతేనే ఓకే దిస్ ఈజ్ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ సెట్ బి. ఈ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ మనము యూనివర్సల్ సెట్ని అయితే డ్రా చేయాలి. First of all, we have to draw one universal set. Universal set is denoted with a rectangle U or mu. So this is the Venn diagram of disjoint sets. ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఏమేమి వస్తాయో ఒకసారి మనము చెక్ చేద్దాము. సో this one represents disjoint sets and what is the Venn diagram of A యూనియన్ బి? ఫస్ట్ యూనియన్ అంటే ఏంటి? ఏలో బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒక సింగిల్ సెట్లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ యూనియన్ బి అవుతుంది. మరి ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మెజర్ వన్ యూనివర్సల్ సెట్. ఒక యూనివర్సల్ సెట్ని అయితే మీరు మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత దిస్ ఈజ్ వన్ సెట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ సెట్. ఈ రెండు సెట్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే దట్ ఈస్ దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్కి వెన్ డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మెజర్ వన్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ని మెజర్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ వన్ సెట్ అండ్ దిస్ ఈజ్ వన్ సెట్. మీరు ఇక్కడ గమనించినట్లయితే దిస్ part represents the common elements part. Therefore this is the Venn diagram. This is set A and this is set B. This is universal set. Here also this is a universal set. ఓకే తర్వాత వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి? ఓకే ఏ మైనస్ బి అనేటటువంటి సెట్కి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే దానికి కూడా ఫస్ట్ మనం యూనివర్సల్ సెట్ని అయితే డిఫైన్ చేసుకోవాలి. సో ఫర్ యూనివర్సల్ సెట్ వీ హ్యావ్ టు డిఫైన్ వన్ రెక్టాంగులర్ షేప్. ఓకే దిస్ ఈజ్ సెట్ ఏ అండ్ దిస్ ఈజ్ సెట్ బి. ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ఓన్లీ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే, అంటే కామన్ ఎలిమెంట్స్ రావు, బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రావు. అంటే మనం ఎలా షేడ్ చేయాలంటే ఈ విధంగా షేడ్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్. Disjoint sets. This is the Venn diagram of A union B. This is Venn diagram of A intersection B. This is the Venn diagram of A minus B. Now we are going to discuss about what is the Venn diagram of B minus A. B minus A అనే సెట్కి వెన్ డయాగ్రామ్ ఏమొస్తుంది అంటే first of all we have to define one universal set and in that set we have to define two sets. This is one set
and this is universal set, and we define one set here, we define one more set here. This is set A and this is set B. This total is universal set. So I define B minus A. So the elements which are in B only, చూడండి ఈ పార్ట్ మాత్రమే షేడ్ చేయాలి. ఓకే, రైట్. Yeah. Next question. So fourth question का आंसर అయితే మీరు ఏం రాయాలి? Pi or empty set. Okay. Pi, this pi symbol or empty set. Okay. అని రాస్తే సరిపోతుంది. So in the below figure, PA is a tangent and angle POA. POA means this angle, that is 50 degrees. Then find OPA. OPA means we have to find this angle. ఈ క్వశ్చన్లోకి మనము ఈ క్వశ్చన్ గురించి చెప్పడం కన్నా ముందు, first of all, here PA is the tangent and AO is radius. So here PA is tangent and AO is radius. This is tangent and AO is radius. Okay, PA is tangent and AO is radius. ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఉంది. Tangent is perpendicular to the radius at point of contact. Here in PA, in tangent PA, P is an exterior point and A is point of contact of tangent and circle. So point of contact దగ్గర tangent to radius perpendicular గా ఉంటాయి. పర్పెండిక్యులర్ గా అంటే ఇంటర్సెక్టింగ్ యాంగిల్ ఈజ్ 90 degrees అనే విధంగా ఉంటుందన్నమాట. సో therefore POA is a right angle triangle. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 50 degrees. అంటే యాంగిల్ POA, OPA, యాంగిల్ OPA ప్లస్ యాంగిల్ PAO ప్లస్ యాంగిల్ POA, 3 యాంగిల్స్ కలిపి 180 degrees వస్తుంది. దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్, 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 degrees అయితే రావడం జరుగుతుంది. అందులో OPA మనం అదే ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ OPA ప్లస్ PAO దట్ ఈస్ 90 degrees plus POA that is 50 degrees is equals to 180 degrees. So angle OPA is equals to 90 plus 50, sorry, is equals to kaadu, plus 140 is equals to 180. That is angle OPA is equals to 180 degrees plus 140 equal to cut side వెళ్తే minus 140 అవుతుంది. యాంగిల్ OPA is equals to 40 degrees. So answer is OPA is 40 degrees. ఈ క్వశ్చన్ని మరొకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన కీ కాన్సెప్ట్ ఏంటంటే A is a point of contact, PA is a tangent, AO is radius. So
టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పర్పెండిక్యులర్ అనేసరికి ఇంటర్సెక్టింగ్ యాంగిల్ అయితే మనకి 90 degrees ఉండాలి. కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఇది. సో OPA, సో దిస్ యాంగిల్. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 angles ఇచ్చేసాడు. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో 90 + 50 + this angle equal to 180. So 90 + 50, 140 + this angle equal to 180. So this angle is equals to 180 minus 140, that is equals to 40 degrees. Okay. Next question చూడండి, 6th one. సిక్స్త్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ 1/cosecant θ. సో cosecant θకి ఏమొస్తుంది? 1/cosecant θ, దట్ ఈస్ sin θ. 1/cosecant θ, దట్ ఈస్ ఈక్వల్స్ టు sin θ. రూట్ ఆఫ్ 1 - sin² θ. మీరు ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1/cosecant θ ఈక్వల్ టు sin θ. ఎలా అంటే ఫస్ట్ sin θకి cosecant θ రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? sin θ ఇంటూ 1/sin θ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 కదా. దట్ ఈస్ sin θ ఇంటూ 1/sin θని cosecant θ అని రాయడం జరుగుతుంది. ఓకేనా? సో cosecant θ, ఇంకా చెప్పాలంటే cosecant θ ఈక్వల్ టు 1/sin θ. సో ఇక్కడ 1/cosecant θ అని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 1/cosecant θ అంటే మళ్ళీ 1/sin θ. సాల్వ్ చేసినట్లయితే మనకి sin θ వస్తుంది. సో 1/cosecant θ ఈక్వల్స్ టు sin θ. అదేవిధంగా నెక్స్ట్ వన్, సో దీనికి దిస్ ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ రూట్ ఆఫ్ 1 - sin² θ. మీకు తెలిసినటువంటి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ cos² θ ప్లస్ sin² θ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. దట్ ఈస్ cos² θ ఈక్వల్ టు 1 ప్లస్ sin² θ. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే -sin² θ, దట్ ఈస్ cos θ ఈక్వల్ టు రూట్ అటు సైడ్ వెళ్ళినట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ అటు సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది, 1 - sin² θ. సో రూట్ ఆఫ్ 1 - sin² θ బదులు ఏం రాయొచ్చు? cos θ, దట్ ఈస్ bకి 2. ఓకేనా? అదేవిధంగా tan 90 - θ, దట్ ఈస్ ఈక్వల్స్ టు cot θ. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. sin 90 - θ cos θ, cos 90 - θ sin θ, tan 90 - θ cot θ, cot 90 - θ tan θ, cosecant 90 - θ secant θ, secant 90 - θ cosecant θ. సో tan 90 - θ cot θ. సారీ, సో ఏకి 1 రూట్ ఆఫ్ 1/sin² θ, దట్ ఈస్ cos θ, tan 90 - θ, దట్ ఈస్ cot θ అయితే రావడం జరిగింది. A1, B3, C2. నెక్స్ట్ చూడండి, nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 4 + 3n. nth టర్మ్ ఆఫ్ ఏపీ, nth టర్మ్ మీన్స్ an ఈజ్ 4 + 3n. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 4 + 3n అని ఇచ్చాడు అంటే an ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3n అని అర్థము. దెన్ ఫైండ్ సెకండ్ టర్మ్, అంటే n ప్లేస్లో మనం 2 తీసుకోవాలి. ఓకేనా? సెకండ్ టర్మ్ అన్నాడు అంటే n ప్లేస్లో మనం 2 తీసుకోవాలి. దట్ ఈజ్ a2. a2 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3 × 2, దట్ ఈస్ 4 + 3 2s are 6, దట్ ఈస్ 10. సో వాట్ ఈజ్ a2? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈ విధంగా మనము కొన్ని స్టెప్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ మీరు గమనించండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, దెన్ ఫైండ్ sin A మైనస్ cos C అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే కొంచెం పెద్దదిగానే వస్తుంది, మనం కొంచెం సింపుల్గా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees,
ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకుందాము. రైట్ యాంగిల్ ఇక్కడ డిఫైన్ చేసుకుందాం. రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి అన్నాడు కాబట్టి ఇక్కడ బి రాసుకుందాము. హియర్ ఏ అండ్ సి రాసినట్లయితే సైన్ ఏ అన్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ సైన్ ఏ, ఓకే, సైన్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ. సో బీసీ బై హైపోటనస్ ఏసీ. అదేవిధంగా కాస్ సి. కాస్ సి అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్ వచ్చి బీసీ వస్తుంది. దట్ ఈస్ బీసీ బై హైపోటనస్ ఏసీ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ మైనస్ కాస్ సి, ఓకేనా. బీసీ బై ఏసీ మైనస్ బీసీ బై ఏసీ. క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. రెండు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే ఫైనల్ ఆన్సర్ 0. సో వాల్యూ ఆఫ్ సైన్ ఏ మైనస్ కాస్ సి ఈక్వల్ టు 0. తర్వాత 9th క్వశ్చన్ అయితే గమనించండి. 2x + 3y = 4 and 3x + 2y = 4 have unique solution, true or false అన్నాడు. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ వస్తుందంట. మరి యూనిక్ సొల్యూషన్కి కండిషన్ మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. యూనిక్ సొల్యూషన్ అన్నా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా ఒకటే కండిషన్, దట్ ఈస్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్స్ వస్తాయంట. అది ట్రూ ఆ ఫాల్స్ అని అడగడం జరిగింది. మనం జస్ట్ ఆ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో చెక్ చేయడం కన్నా ముందు వాట్ ఈజ్ a1, వాట్ ఈజ్ b1, వాట్ ఈజ్ c1, వాట్ ఈజ్ a2, వాట్ ఈజ్ b2, వాట్ ఈజ్ c2. ఓకేనా. సో హియర్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ a1, b1, c1 is there and in second equation a2, b2, c2 are there. ఓకేనా. here 2 is a1, 3 is a2 and 3 is b1 and 4 is c1. here 3 is a2, b2, c2. okay, a1/a2 that is 2/3. a1/a2 is equals to 2/3 and b1/b2 value 3/2 and c1/c2 value that is 4/4. మీరు క్లియర్గా గమనించినట్లయితే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఈక్వల్ కాలేదు. అదేవిధంగా b1/b2 వాల్యూ c1/c2 వాల్యూకి ఈక్వల్ కాలేదు. అంటే ఏ వాల్యూస్ కూడా ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాలేదు అంటే ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయినట్లే కదా. దేర్ఫోర్ వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ట్రూ. ఆ తర్వాత 10th క్వశ్చన్ గమనించండి. ఇఫ్ tan θ = 3/4 దెన్ sin θ. ఓకే, హియర్ θ ఈజ్ అక్యూట్ యాంగిల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో tan θ = 3/4 అయితే మరి sin θ ఎంత అని అడగడం జరిగింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అయితే మనం డిఫైన్ చేసుకుందాం. ABC. సో కన్సిడర్ దిస్ ఈజ్ యాంగిల్ C, దట్ ఈస్ θ. కన్సిడర్ చేసుకోండి, దట్ ఈస్ tan θ. tan θ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ దట్ ఈస్ 3k అండ్ 4k. 3 మల్టిపుల్ 4 మల్టిపుల్. మనల్ని ఏమని అడిగారు? sin θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఓకేనా. సో హైపోటనస్ వాల్యూ ఏసీ వాల్యూ ఎంత వస్తుందంటే పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే AC² = AB² ప్లస్ BC² దట్ ఈస్ AC = √AB² ప్లస్ BC² దట్ ఈస్ ఈక్వల్స్ టు AB దట్ ఈస్ 3k హోల్ స్క్వేర్ ప్లస్ 4k హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 9k² ప్లస్ 16k². ఓకే, k² సాల్వ్ చేసినట్లయితే మనకి 5k వస్తుంది. 9 + 16 25 k². రూట్ అప్లై చేసినట్లయితే 5k వస్తుంది. దిట్ ఈస్ 5k. సో sin θ. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్.
దట్ ఈస్ 3/5. 3k/5k వస్తుంది. ఆన్సర్ వచ్చి 3/5. కొద్దిగా అయితే ఈ క్వశ్చన్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, 3/5. ఓకే, సరే. మరి కాస్ తీటా వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా చేయాలి? విత్ రెస్పెక్ట్ టు తీటా కాస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ 4k/5k. k క్యాన్సిల్ అయితే 4/5. ఓకే, అదేవిధంగా కాట్ తీటా అడిగాడు అనుకోండి, కాట్ తీటాకి అయితే మనము ఇంత కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాన్కి ఇన్వర్సే కదా కాట్ అన్నప్పుడు 3/4, దట్ ఈస్ 4/3. ఓకే, if a dice is next 11th question, if a dice is rolled, find the probability that it is not 7 అన్నాడు. 7 కాకూడదు, 7 కాకూడదు అని అయితే ఇవ్వడం జరిగింది. 7 కాకూడదు అంటే 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా 6. 6/6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు 1 వస్తుంది. హౌ ఫార్ 3/4 ఫ్రమ్ ఆరిజిన్? సో ఆరిజిన్ నుంచి 3కి 4కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా మనల్ని ఏమని అడిగారు అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 3 and డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ 3 and 4. మనకు ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో అయితే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ఏ పాయింట్, ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ఏ పాయింట్, ఆరిజిన్ ఓతో డినోట్ చేస్తాం. ఆరిజిన్లో ఉన్న కోఆర్డినేట్స్ 0,0 వస్తుంది. మన పాయింట్ని ఏతో డినోట్ చేస్తాం, అందులో ఉన్న కోఆర్డినేట్స్ x,y వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ఏ పాయింట్ OA ఈజ్ ఈక్వల్స్ టు √(x² + y² అని అయితే మనం చదవడం జరిగింది. ఇక్కడ x అంటే ఇక్కడ తీసుకున్నటువంటి x, y అంటే ఇక్కడ తీసుకున్నటువంటి y వాల్యూ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? 3,4. మీకు ఇప్పటికే అర్థమైంటుంది. 3² + 4² చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, √(3² + 4² దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 + 16. 9 + 16 అంటే √25 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ 3,4 అండ్ ఆరిజిన్ ఈజ్ 5 యూనిట్స్ అని రాస్తే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ ఏ వేలో అడుగుతాడు. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ మీరు టెక్స్ట్ బుక్లో ఫైండ్ అవుట్ చేసినారో ఒకసారి మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మహా అంటే 1 or 2 క్వశ్చన్స్ తప్పితే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఉండడం జరగదు. ఇంకా చెప్పాలంటే 12 out of 12 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్సే కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అన్ని క్వశ్చన్స్ చూడండి మనం చెప్పినటువంటి టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్గానే ఉంటాయి. సో లెసన్ని బాగా చదవండి, లెసన్లో ఇచ్చినటువంటి బేసిక్స్ని బాగా నేర్చుకోండి. వాటి మీద ఒక గ్రిప్ అనేది మీరు సంపాదించినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మనము 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.